విశాఖలో జరుగుతున్న ఫ్లీట్ రివ్యూను ఇప్పుడు లైవ్లో చూద్దాం. విశాఖపట్నంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ముందుగా విక్టరీ ఎట్ సీ వద్ద అమరవీరులకు బాబు నివాళులర్పించారు. ఏయూ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఐఎఫ్ఆర్ విలేజ్ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ ఫ్లీట్ రివ్యూలో సుమారు 60 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ ఫ్లీట్ రివ్యూ కోసం చాలా రోజులుగా ఇప్పటికే రిహార్సల్స్ కూడా చేయడం జరిగింది. అంతర్జాతీయంగా విశాఖపట్నానికి ఒక మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది.
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా 4 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ బీచ్ రోడ్లోని విక్టరీ ఎట్ సీ స్తూపం దగ్గర అమరవీరులకు నివాళులర్పించారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఐఎఫ్ఆర్ విలేజ్ను లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు చాటి చెప్పేలా ఐఎఫ్ఆర్ గ్రామాన్ని తీర్చిదిద్దారు. నౌకాదళం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పులతో ప్రదర్శన కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. రేపటి ఫ్లీట్ రివ్యూ ప్రారంభ వేడుకలను గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. రేపు విశాఖ చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, అలాగే ప్రధానమంత్రి మోడీ 6వ తేదీన ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొంటారు. సాయంత్రం నేవీ బ్యాండ్ కచేరీలో రాష్ట్రపతి పాల్గొనున్నారు. తూర్పు నౌకాదళ కమాండ్ మెస్లో ఇచ్చే గౌరవ విందుకు ఆయన హాజరవుతారు. అదే రోజు ఐఎఫ్ఆర్ విలేజ్ను ప్రధాని సందర్శిస్తారు. 7వ తారీఖున రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ కాన్ఫరెన్స్ను ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం ఆర్కే బీచ్లో నిర్వహించే నౌకాదళ విన్యాసాలను ప్రధాని తిలకిస్తారు. పలు ఖండాలకు చెందిన దేశాల యుద్ధ నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. ప్రదర్శనకు రెడీగా ఉన్నాయి. యుద్ధ నౌకలు, విమానాలు, సముద్ర గగనతల విన్యాసాలు ప్రదర్శించనున్నారు. ఒళ్ళు గగురు పొడిచే విన్యాసాలతో ఆకట్టుకునేందుకు, ఆలోచింపజేసేందుకు, జనాల్లో ధైర్యం నింపేందుకు నేవీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 8న ముగిసే ఈ ఫ్లీట్ రివ్యూ నేవల్ ఇన్స్టిట్యూట్ ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రివ్యూలో పాల్గొన్న యుద్ధ నౌకలన్నీ చెన్నై వైపు మల్లుతాయి.
ఈ నెల 8న ఈ ఫ్లీట్ రివ్యూ ముగుస్తుంది. నేవల్ ఇన్స్టిట్యూట్లో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రివ్యూలో పాల్గొన్న యుద్ధ నౌకలన్నీ చెన్నై వైపు మల్లుతాయి. డాగ్ ఫైట్, టెయిల్ చేజింగ్, నీటిని చిందిస్తూ స్పీడ్ రైడింగ్, గంభీరంగా సాగిపోయే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, దూసుకుపోయే సబ్మరైన్స్, వాటి మధ్య నుంచి కార్వెట్స్, ఫ్రిగేట్స్, డెసోట్రాయర్స్, 70కి పైగా యుద్ధ నౌకలు బారులు తీరుతాయి. The parade is being led by Commander Parveen Malik. 6 feet tall lady has also led the naval contingent in India's Republic Day parade in the year 2004. Behind her are the officers of the Guard Lieutenant Alisha Pandey, another officer who has led the naval contingent twice in the Republic Day parade, and Lieutenant Abhilash Pillai, a submarine specialist electrical officer. In this contingent, the naval ensign is flagged by the Indian tricolor and the flag of the International Fleet Review. Approaching next are 52 flag bearers carrying the flags of 52 proud participating countries, symbolizing navies of the world, united through oceans. Followed by the colored flags of the participating countries is the Army Band from 1/9 Gurkha Regiment. Next in view is the 6th Jammu and Kashmir Light Infantry of the Indian Army. The contingent is led by Neg Subedar Preet Kaur. Following the Army contingent is the Naval Brass Band, led. Now, ladies and gentlemen, we have the naval contingent. The Navy is a model of preparedness, morale, and discipline. Soldiers in their crisp uniforms are marching ahead. The contingent marching for the tunes of Jaya Bharati is led by Sub-Lieutenant Anuj Varma, commissioned on 25th May 2015. Following the naval contingent is the Air Force Band, Air Force Academy, Hyderabad. The band playing for you at the Jai Bharat is led by Junior Warrant Officer Shakra Rao. Here comes the warriors of the Air Force. Nations includes the Air Force contingent led by Squadron Sheetal Sharma, an active branch officer who has done his junior command and staff course in Bangladesh. Next, you can see the Coast Guard with its most maritime law with the motto Vaya Rakshaman. We shall protect. The smartly marching Coast Guard contingent is led by Assistant Commandant J.B. Avasthi. Crossing the dais is the law enforcement agency of the state, the Andhra Pradesh Police Contingent. Leading the brave citizens is Sub-Inspector J.M.P. Satyanarayana. Once a soldier, always a soldier. Look at the poise and pride with which the 93-year-old Commander Sri Ramalu is leading the veteran contingent comprising of ex-servicemen from the Navy. Commander Sri Ramalu recently won a gold medal in the 20-kilometer walkathon in France. The naval band, fondly called the Wind Orchestra. You are now witnessing the National Cadet Corps contingent. This voluntary organization grooms the youth of the country.
the ocean. Ladies and gentlemen, led by instructor, Petty Officer S. Nivita, Sea Cadet Corps of Visakhapatnam. The first float is from Naval Dockyard Visakhapatnam, inspired by the theme of Make in India. This tableau has INS Kolkata, an indigenously built submarine and shipbuilding center, BrahMos, Revati radar, advanced light helicopter, and a globe with a satellite depicting India's Navy's network-centric efficiency. Indian Navy strongly has faith in the resolute of Make in India program. The second Make in India float you see now is from the Naval Dockyard, Mumbai. The 280-year-old yard, a proud institution, started out as a shipbuilding yard of the British East India Company. This float has the dockyard's shipbuilding heritage represented by HMS Trincomalee, built as Vadia shipbuilders in the era of British East India Company, a Scorpene submarine built at Malgaon Dock, and an indigenous aircraft carrier being built at Cochin Shipyard Limited. విశాఖపట్నంలో ఫ్లీట్ రివ్యూని కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అప్పటి వరకు ఆ దృశ్యాలు మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసాం.